ఓకే, స్టోరీ టైం. నా లైఫ్లో కొన్ని గంటలు ఒక రోజు ఇలా గడుస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లెట్ మీ టెల్ యూ వాట్ హ్యాపెన్ టుడే. నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయ్యి క్రిప్టో కరెన్సీస్ అండ్ స్టూపిడ్ మెసేజెస్ అన్ని కొంతమందికి వెళ్ళిందనమాట. సో దే స్టార్ట్ కాంటాక్టింగ్ మీ, నీ అకౌంట్ నుండి ఇట్లా మెసేజ్లు వస్తున్నాయి అని చెప్పేసి అంటే నేను దాన్ని డీయాక్టివేట్ చేసి పడేసిన. డీయాక్టివేట్ చేసిన తర్వాత ఒక గంట సేపు తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఫర్ సమ్ అన్నెసెసరీ అన్మెన్షన్డ్ రీజన్స్. అసలు there was no point of switching it off, but I had to switch off. నాకు కొంచెం లేసి స్విచ్ ఆఫ్ చేశాను అనమాట. నేనేమనుకో ఎవరు కాల్ చేస్తారు ఏముంటుంది అని చెప్పేసి క్యాజువల్గా స్విచ్ ఆఫ్ చేసేసిన. కానీ స్విచ్ ఆఫ్ చేసిన ఒక 1.5 hour తర్వాత ఆఫీస్ నుండి బయలుదేరి ఇంటికి వస్తున్నాం. ఇంటికి వచ్చినప్పుడు చాలా ఫుల్ హ్యాపీ మూడ్లో, నైస్ సన్సెట్ ఈస్ హ్యాపెనింగ్, ఐఎమ్ నైస్లీ డ్రైవింగ్, ఉల్లాలా మంచిగా వస్తున్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫుల్ ఖుష్ మూడ్లో మమ్మీకి హాయ్ మామ్ వాట్సాప్ వాట్ ఈస్ డూయింగ్ అది అనుకుంటే ఇట్లా ఫుల్ క్యాజువల్గా వస్తే మమ్మీ అని చూసి ఫుల్ షాక్ అయిపోయింది. ఏంటో ఇది అనుకుంటే వచ్చిన పట్టుకొని ఫుల్ అంటే ఫుల్ ఇమోషనల్ కాదు ఏడ్చేసింది మొత్తం మమ్మీ. నాకు అర్థం కాలే వాట్ హ్యాపెన్, ఎందుకు ఏడుస్తుంది బాడీ అనుకున్నా. ఏమైపోయినావు ఎంతసేపటి నుండి, నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది, నీ అకౌంట్ ఎందుకు డీయాక్టివేట్ అయిపోయింది అది చెప్పేసి ఫుల్ ఆన్ టెన్షన్. మమ్మీ ఇలా టెన్షన్ పడకు, అకౌంట్తో ఇట్లా అయింది కాబట్టి డీయాక్టివేట్ చేసిన, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అది చెప్పేసి ఏదో చెప్పినాక ఆల్ దిస్ హ్యాపెండ్. మా మమ్మీ గ్యాప్లో నేను ఫోన్ ఎత్తట్లేదు అన్న గ్యాప్లో మా అక్క కాల్ చేసింది. మా అక్క నా వేరే 4-5 ఫ్రెండ్స్కి కాల్ చేసింది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రయింగ్ మై ఫోన్, వేర్ మై ఫోన్ ఇస్ ఆల్వేస్ స్విచ్డ్ ఆఫ్, ఐఎమ్ నాట్ రెస్పాండింగ్. అందులో వన్ స్పెషల్ పర్సన్, వెరీ వెరీ స్పెషల్ పర్సన్, దట్ పర్సన్ వెంట్ టు ఆఫీస్ టు చెక్ వేర్ am I. దాని తర్వాత ఈ గ్యాప్లో మై మమ్ సెండ్స్ అ పోర్టర్ దేనికి వాడతారు, ఒక వస్తువుని పిక్ అండ్ డ్రాప్ డెలివర్ చేయడానికి వాడతారు. కానీ మా మమ్మీ నేను ఎక్కడున్నా అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి పోర్టర్ని వాడింది. పోర్టర్ని ఆఫీస్కి పంపిస్తారు. దట్ స్పెషల్ ఫ్రెండ్ గోస్ టు ఆఫీస్ టు నో వేర్ am I. చూస్తే నేను ఆఫీస్లో లేను. ఆఫీసులో కూడా ఆమె ఇంటికి వెళ్ళిపోయింది, ఇక్కడైతే లేదు, ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది మరి అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వీళ్ళకి అర్థం కాలేదు నేను ఎక్కడున్నా అని. నేను అక్కడ నుండి పోర్టర్ లెఫ్ట్ బికాజ్ ఆల్రెడీ ఆ ఫ్రెండ్ అక్కడ వచ్చినారు అని చెప్పేసి మమ్మీకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు పోర్టర్ లెఫ్ట్. ఆ పర్సన్ నిలోఫర్కి వెళ్ళి నిలోఫర్లో చెక్ చేసి అక్కడ నుండి ఇంటికి వచ్చి ఈ గ్యాప్లో I reached home, I switched on my phone, I switched on my phone, I started texting I'm home back safely, మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి